తెలుగు ఎంపీలు వెళ్ళారు. వాళ్ళందరినీ పిలవలేకనే కదా మిమ్మల్ని పిలిచింది పాల్ గారు. నేను బ్రతుకున్నంత వరకు ప్రయత్నం చేస్తాను. తప్పలేదండి, తప్పలేదు. మీరు బ్రతుకున్నంత వరకు కాదు, ఇండియన్ మీరు బ్రతుకున్నంత వరకు మీరు శాంతి కోసం ప్రయత్నించండి, శాంతి కోసం మీ ప్రయత్నాలు చేయండి, నేను కాదనట్లా. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా నా పాయింట్ మీరు క్యాచ్ చేయలే. నా పాయింట్ క్యాచ్ చేయండి దయచేసి. నేను యుద్ధం ఆపాను అన్నానా ఎక్కడైనా? ఆగండి అన్నారులే కానీ అన్నప్పుడు ఎక్స్పోజ్ చేశాను ట్రంప్ ని. ట్రంప్ తిక్కల రాష్ట్రాలన్నీ మీరు ట్రంప్ గురించి అని ఎక్స్పోజ్ చేశారు. ఓకే, నా పాయింట్ ఏంటంటే మన ప్రధానమంత్రి గారు కాల్పుల విరమణ జరిగిన తర్వాత మన దేశం వీక్. ఓకే లిసన్ టు మీ ప్లీజ్ చర్చలు ఫోటోలు రిలీజ్ సార్. మీరు క్వశ్చన్ వింటే అర్థమవుద్ది. నేనేమంటానంటే ఓకే అతను ఎందుకు ట్రంప్ అలా మాట్లాడుతున్నాడు ఏంటనేది క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నాడు. చాలాసేపు అయింది, చాలాసేపు మాట్లాడారు. వినండి, ప్రజల కోసం కదా మాట్లాడాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. అతను ఏదో క్రెడిట్ కొట్టేయాలనుకుంటే ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీ ప్రయత్నాలని మీరు చేసిన ప్రయత్నాల తాలూకు క్రెడిట్ అంతా అతను ఎత్తుకుపోయే పనిలో ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు అనేది మీ ఇదిగా నాకు కనపడుతుంది. నేనేమంటానంటే అసలు మీ ప్రయత్నాల వల్ల ఈ కాల్పుల విరామము ఇది జరిగిందా, లేకపోతే మోదీ గారు చెప్పినట్టు మన దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి కాల్పుల విరామం కోసం రిక్వెస్ట్ చేసిందా? నాకు అది చెప్పండి. మీరు ఒక మాట అండి, నేను ఒక దానికి ఆన్సర్ చెప్తాను, మీరు వింటారా? అదే చెప్పండి. వింటారా? మనకి ఏప్రిల్ 22లో అటాక్ జరుగుతుందని ఏప్రిల్ 16ని టెర్రరిస్టులు అనౌన్స్ చేశారు, 18ని అనౌన్స్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అక్కడి నుంచి ఎందుకండి అటాక్లు జరిగాయి, 26 మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు మాట్లాడడం, యుద్ధం ఆపడమే సబ్జెక్ట్. ట్రంప్ యుద్ధం ఆపడం. నేను అడిగిన దానికి చెప్పండి. పాకిస్తాన్ నేను అడిగిన దానికి చెప్పండి. మీరు దాన్ని దాటేశారు అంటే మీరు అబద్ధం ఆడుతున్నట్లు లెక్క. మోదీ గారు నేను అడిగిన దానికి చెప్పండి. మన ప్రభుత్వం మన సైన్యం చేస్తున్న దాడులకు ప్రశ్న చిన్నది ఉంటది, ఆన్సర్ పెద్దది ఉంటది. ఉండకూడదు, స్ట్రైట్ గా చెప్పండి దయచేసి. ఉంటది. మీరు ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడారా లేదా వెంకటకృష్ణ? మీరు లేట్ గా వచ్చారు కదా, మీరు లేట్ గా జాయిన్ అయ్యారులే కానీ మీరు చాలా బాగా మాట్లాడారు. మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కానీ నన్ను మాట్లాడనివ్వట్లేదు, అది బాధ. ఎంతసేపు మాట్లాడతారండి? అడిగిన దానికి చెప్పకుండా సోది కార్యక్రమాలు నేను చెప్పిన దాని సోది అన్నప్పుడు మరి మీరు నచ్చే ప్రశ్న జవాబు చెప్పడానికి నేను లేను, చెప్పడానికి ఉన్నాను. నేను అడిగే ప్రశ్నకి సమాధానం కావాలి నాకు. నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఏమని నాకు గొడవ పెట్టకండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ, డోంట్ పుట్ ఏ ఫైట్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అని మీ. ఐ సపోర్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రైమ్ మినిస్టర్ కి నేను గొడవ పెట్టడం కాదండి. ఇవాళ దేశమంతా ఏమనుకుంటున్నారు? మోదీ గారు చెప్పినట్టుగా మోదీ గారు ఏం చెప్పారు? మన సైన్యం దాటికి తట్టుకోలేక, మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్వయంగా ఫోన్ చేసి కాళ్ళబేరానికి వచ్చారు. మనం కాల్పుల విరామం ప్రకటిద్దాం, 2 రోజుల తర్వాత చర్చలు చేద్దామని చెప్పారు. దాంతో మనం కాల్పుల విరామం ప్రకటించాం అని చెప్పి మోదీ గారు చెప్పారు. ట్రంప్ ఏమంటున్నాడు? నేనే బెదిరించి ఒత్తిడి చేసి ఆపానని ట్రంప్ అంటున్నాడు. మీరేమంటున్నారు? నేనే మాట్లాడాను టర్కీ అధ్యక్షుడితో, పాకిస్తాన్ ప్రధానితో నేనే మాట్లాడాను మీరే అంటున్నారు. అసలు దేనివల్ల ఆగింది అనేది నాకు కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అది చెప్పడానికి ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? మీ వల్ల ఆగిందా? ట్రంప్ వల్ల ఆగిందా? మీరే ఆపేశారండి యుద్ధం. నేను ఎందుకు ఆపానండి? నేను చెప్పాను, చెప్పనిస్తే చెప్తాను. మీరే లాంగ్ మాట్లాడి ఇంత ప్రశ్నలు అడిగి మన కాంట్రవర్సీ కావాలా ఫ్యాక్ట్స్ కావాలా చెప్పండి. మీరు ఫ్యాక్టే కావాలి. నన్ను మాట్లాడనిస్తారా? మాట్లాడనివ్వరా? నాకు నిజం చెప్పండి. 2-3 మినిట్స్ ఇస్తారా టైం? లేదా? నిజం చెప్పండి. 2-3 మినిట్స్ ఇస్తాను, నిజం చెప్పండి. మరి మాట్లాడనివ్వండి. నేను నిజం చెప్పాలంటే ముందు మాట్లాడనివ్వాలా? అది చెప్పండి. ట్రంప్ యుద్ధం ఆపలేదని ఆయన ఒప్పుకున్నాడు కదా నిన్న. నేను ఇంటర్ఫీర్ అవ్వలేదని ఆయన ఒప్పుకున్నాడు. సో ట్రంప్ని సైడ్ చేసేయండి. నేను ప్రైమ్ మినిస్టర్ గారిని నేను మద్దతు ఇస్తున్నాను, మన మిలిటరీకి నేను మద్దతు ఇస్తున్నాను. అయితే నా పని నేను చేశానని చెప్తున్నాను. ఎప్పుడు చెప్పాను? ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, మోదీ గారికి తెలుసు, అమిత్ షాకి తెలుసు. ఎందుకంటే నా కమిషన్ డైరెక్ట్ మోదీ గారితో ఉంది, నా కమ్యూనికేషన్ డైరెక్ట్ అమిత్ షా గారితో ఉంది.
నా కమ్యూనికేషన్ డైరెక్ట్ రూపాల గారితో ఉంది. ఈ ముగ్గురితో నేను డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను. అవన్నీ ఎక్స్పోజ్ చేయకూడదు. పాకిస్తాన్ వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను, అమెరికా వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను. మీకు ఫోటోలు ఎందుకు పెట్టాను అమెరికాలో ఎవరితో కలిసానని? 10లో 9 మందితో ఎందుకు కలిశాను, ఎప్పుడు కలిశాను? ఏప్రిల్ 22లో అటాక్ అయింది. ఏప్రిల్ 29, 30 కలిశాను. 28, 29, 30. 27 ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. మరలా మే ఫస్ట్ వీక్ ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. మరలా నిన్నటి వరకు ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. ఎందుకున్నాను? ఏమో నాకు యుద్ధం వద్దండి. తెలియని మూర్ఖులు ఎవరు